ఈరోజు మీరు చూశారు మన సంస్కృతి సాహిత్యం సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీనికి అభినందిస్తున్నా. ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు పవిత్ర హారతి భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. 2 సార్లు కృష్ణా హారతి కృష్ణా ఉత్సవాల్ని అంటే ఏదైతే ఈసారి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరం అనగానే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 3 పుష్కరాలు రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. మొదటి పుష్కరాలు హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాం. రెండో పుష్కరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత చేశాం. మళ్లీ 3వ పుష్కరాలు ఈ సంవత్సరం నెక్స్ట్ రాబోయే 27కి గోదావరి చేస్తున్నాం. 28కి మళ్లీ కృష్ణాలో చేస్తున్నాం. 12 సంవత్సరాల కంటే ముందు కృష్ణా నదికి పవిత్ర హారతి ప్రారంభించాం. మన నాగరికత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన సాంప్రదాయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతిని మనం ఆరాధిస్తాం. నదుల్ని మనం పూజిస్తాం. నదులు మనకు సర్వస్వాన్ని నాగరికతనిస్తాయి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకుంటే కృష్ణా నది ఇక్కడ వెళ్తుంది, గోదావరి జిల్లాల్లో వెళుతుంది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళైనా కాటన్ గారు ఒక బ్యారేజ్ ఇక్కడ కట్టాడు, ఒక ఆనకట్ట కట్టాడు. అదే మరి గోదావరి ధవళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాడు. ఈ రెంటి వల్ల నాగరికతే మారిపోయింది. ఈ రోజు మీరు చూసినప్పుడు అన్ని విధాలా ఇక్కడ చాలా మంది పైకొచ్చి ప్రపంచం మొత్తం వెళ్లే పరిస్థితికి వచ్చారు. అలాంటి సమయంలో ఈ పవిత్ర హారతి ద్వారా నదుల్ని మనం ఎప్పటికప్పుడు మన యొక్క భక్తి భావాలుగా నిర్వహించుకోగలిగితే అనునిత్యం మనకు కావలసినటువంటి నీరే కాకుండా సకల సంపదలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు